వెల్కమ్ టు రవి మామిడిస్ కిచెన్. ఇవాళ మీకు చిక్కుడుగాయ కర్రీ చూపిస్తున్నాను. చూడండి, ఇలా చిక్కుడుగాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2-3 విజిల్స్ రానిచ్చుకోండి పసుపు వేసి కొద్దిగా. ఆ తర్వాత టమోటాని ఒక 2 టమోటాలు తీసుకుని మీడియం సైజు ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక ప్యాన్ తీసుకోండి, ఇట్లా హీట్ చేయండి. ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. సింపుల్గా అయిపోతుంది రెసిపీ, ఈజీ రెసిపీ, కానీ టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ పోపు దినుసులు కొద్దిగా వేయండి. వేగిన తర్వాత కరివేపాకులు కూడా వేయండి. అవి వేగిన తర్వాత అల్లం పేస్ట్, అల్లం చిన్న పేస్ట్ కొద్దిగా వేయండి. వేసామంటే వేసిన తర్వాత దీంట్లో టమాటాలు వేసేసుకోండి. సాల్ట్ కూడా వేసుకోండి, యాడ్ చేసుకోండి. బాగా మగ్గిన తర్వాత టమాటాలు మనం ఇంకా ఉడకబెట్టుకున్నాం చిక్కుడుగాయలు దీంట్లో వేసేసేయండి. దీంట్లో మీ దగ్గర ఉంటే కొద్దిగా జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి, కొద్దిగా టేస్ట్ ఉంటుంది. ధనియాల పొడి కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. గరం మసాలా కూడా కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే నేనైతే కొద్దిగా వేస్తాను టేస్ట్ కోసం. గరం మసాలా కొద్దిగా, నెక్స్ట్ కారం, టమోటా కర్రీ లాగా వచ్చింది కదా, ఇది ఉత్తగాయల మిక్స్. చిక్కుడుగాయలు వేసుకుంటే చిక్కుడుగాయలు కూర ఉంటుంది. దీంట్లో చిక్కుడుగాయలు కూడా యాడ్ చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, ఉడకబెట్టిన చిక్కుడుగాయలు కూడా వేసేసాను దీంట్లో. అయిపోయింది. దీన్ని కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోండి. కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత సర్వ్ చేసుకోండి. వెరీ వెరీ టేస్టీ అండ్ ఈజీ రెసిపీ. 2 మినిట్స్లో అయిపోతుంది. చూసారుగా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. దీంట్లో ఒక చుక్క వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి, కర్రీలాగా వస్తుంది. వాటర్ లేకుండా అయితే కొద్దిగా డ్రైగా తాలింపులాగా ఉంటుంది, కానీ ఇగురులా కావాలనుకున్నప్పుడు కొద్దిగా వాటర్ పోసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రవి మామిడిస్ కిచెన్ అండ్ మేరీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్.